హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ పెట్టాను అనమాట 2 days బ్యాక్. ఏంటంటే నా డెలివరీ అంటే నా డెలివరీ బ్లాగ్ మిస్ అయిందని ఆ వీడియోలో చెప్పాను అనమాట. అసలు నేను ఎంత మైండ్ తక్కువ పని చేశానంటే స్టోరేజ్ అస్సలు లేదు. స్టోరేజ్ లేదని చెప్పి క్లియర్ చేస్తుంటే ట్రాష్లో నేను ఎడిట్ చేశాను. వీడియో ఎడిట్ చేసేసానని చెప్పి అవి డిలీట్ చేశాను నార్మల్ గ్యాలరీలో. ఆ డిలీట్ చేసేసినవి ట్రాష్లో ఉంటాయి కదా, ట్రాష్లో అవి అన్నీ క్లియర్ చేస్తే స్పేస్ క్లియర్ అయ్యింది కదా. అందుకే నేను పర్మనెంట్లీ డిలీట్ కొట్టేశాను అనమాట. డిలీట్ కొట్టేస్తే నా దరిద్రం కొద్దీ అది నేనేం చేశాను, ఎడిట్ చేసిన వీడియో సేవ్ చేయలేదు. అది సేవ్ చేద్దామని చెప్పి సేవ్ అవుతుంది, స్టోరేజ్ లేక సేవ్ చేయలేదు. సేవ్ అవుతుంది, ఇప్పుడు క్లియర్ అయిందిగా, స్టోరేజ్ క్లియర్ అయింది కదా, అప్పుడు స్టోర్ అవుతుంది అని చెప్పి నేను స్టోర్ చేద్దామని యాప్కి వెళ్తే తీరా చూస్తే అక్కడ క్లిప్స్ జస్ట్ ఇమేజ్ లేదని చెప్పి ఒక జస్ట్ బ్లాక్ స్క్రీన్ వచ్చిందనమాట. అంతే. నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా కోపం వచ్చేసింది నాకు, నా మీద నాకే. అసలు చాలా మెమరీగా ఉంటుంది, తీసిన 4 క్లిప్స్ అయినా మెమరీగా ఉంటాయని చెప్పి అనుకున్నాను నేను. బట్ మిస్ అయిపోయినాయి అనమాట. రికవర్ చేసే ఆప్షన్ కూడా లేదు. అందుకే నా డెలివరీ స్టోరీ లైట్గా కొంచెం చెప్దాము అన్నట్టు నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి తెలిసింది కదా, నా డెలివరీ ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే నార్మలా, సి సెక్షనా, లేకపోతే నాకు బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇంకా ఈ వీడియో అంటే ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నాకు డెలివరీ అయ్యే ఒక 2 weeks ముందు నాకు కడుపులో నొప్పిలాగా వచ్చిందనమాట, లైట్గా పొత్తి కడుపులో. ఇంకా అందుకే పొట్ట టైట్గా అవుతుంది, లూజ్గా అవుతుంది. అందుకే నేనేం చేశాను, హాస్పిటల్కి వెళ్తే ఇలా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి ఆగుతున్నాయి. ఓకే, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచితే కనుక ఒకవేళ డెలివరీ అయితే కనుక, ఇప్పుడు ఇంకా నెలలు నిండలేదు కదా, వీక్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి బేబీ లంగ్స్ డెవలప్ అవ్వవు కాబట్టి ఒకవేళ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మేము లంగ్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తామని చెప్పారు. మేము సరే అని చెప్పి అడ్మిట్ అయ్యామన్నమాట. అడ్మిట్ అయితే ఇది ఒక 1 week ఉన్నాను అనమాట హాస్పిటల్లో. 1 week ఉన్నాను. 1 week ఉన్నాను, ఈజీగా 1 week ఉన్నాను అనమాట. అడ్మిట్ అయితే ఇంక అట్లానే అవుతుంది నాకు పెయిన్స్ ఏమీ రావట్లేదు, అలాగే టైట్ అవుతూ లూజ్ అవుతుంది. ఇంకా పెయిన్ ఏం లేదు కానీ టైట్ అవుతూ లూజ్ అవుతుంది. ఇంకా అదే అలా జరుగుతుంది అనమాట. ఇంకా అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత నేను మేడంని అడిగాను. అప్పటికి మేడం వచ్చి చూసారనమాట. అంటే అందరికీ గైనిక్ వార్డ్ డాక్టర్స్ అందరికీ హెడ్ ఆవిడే. అయితే ఆవిడ వచ్చి పెల్విక్ చెక్ చేశారనమాట. అంటే ఏంటంటే బేబీ హెడ్ దిగిందా లేదా, ఓకే బేబీ హెడ్ దిగితే ఇప్పుడు బేబీ హెడ్ ఎట్లా డౌన్ అయిందా అవన్నీ చూస్తారు కదా. చూసినప్పుడు హెడ్ చూసి, అంటే నాకు ఇది మెచ్యూర్డ్ బేబీ లాగా ఉంది, మీరేంటి 34 weeks అంటే 34 weeksలో నేను అలా జాయిన్ అయ్యాను. 34 weeks అని చెప్తున్నారేంటి, 36 weeks ప్లస్ లాగా ఉంది నాకు ఈ బేబీ, బిగ్ బేబీ. నాకైతే 36 weeks లాగా ఉంది, 34 weeks అంటారేంటి అని చెప్పి తిట్టారనమాట. డాక్టర్స్ అందరినీ తిట్టారు, సీనియర్ డాక్టర్స్ అందరూ. వాళ్ళకంటే ఆవిడ హెడ్ అనమాట, వాళ్ళందరికీ ఆవిడ హెడ్. అందరినీ తిట్టారనమాట. ఇట్లా అంటారేంటి అని చెప్పి అన్నారనమాట. ఇంక సర్లే అని చెప్పి ఆ రోజు కూడా అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత మేడం వచ్చి చూస్తే తర్వాత రౌండ్స్కి వచ్చారు. నన్ను పైన వార్డుకి షిఫ్ట్ చేస్తే మేడం మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఆ రోజంతా నా కోసమే, నేను లేబర్ వార్డులో నేనే ఉన్నాను అనమాట. ఇట్లా మేడం ఆ రోజు చెక్ చేశారు, నా కోసం అందరూ ఉన్నారనమాట. ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏ పేషెంట్ కూడా లేరనమాట. ఇంకా తర్వాత మేడం వచ్చి చెక్ చేశాక నేను పై వార్డ్కి షిఫ్ట్ చేసేసాక మేడం ఆ తర్వాత మార్నింగ్ వచ్చి ఇట్లా ఎలా ఉంది అంటే, మేడం అట్లా నొప్పి ఏం లేదు కానీ ఎప్పుడో ఒకసారి టైట్ అవుతుందని చెప్పాను. అయితే ఓకే అని చెప్పి ఓకే మేడంకి చెప్పారనమాట. బిగ్ బేబీ అన్నారు కదా మేడం అంటే, అవునమ్మా నాకైతే మెచ్యూర్డ్ బేబీయే,
మెచ్యూర్డ్ బేబీయే, నాకైతే బిగ్ బేబీయే. 36 వీక్స్ అని చెప్తాను నేను, వీక్స్ ప్లస్ అనే చెప్తాను అని చెప్పి అన్నారు. ఇంకా అయితే నాకై నన్ను అన్నారనమాట, ఏ భీముడు ఉన్నాడో ఏమున్నాడో కానీ లోపల, నాకైతే 36 వీక్స్ ప్లస్సే అని చెప్పని నాతో అన్నారనమాట. నువ్వేదో డేట్లు తప్పు చెప్పుంటావు అని చెప్పి నన్ను తిట్టారు. అంటే నన్ను తిట్టలేదులేండి, జస్ట్ అన్నారు. అయితే మ్యామ్ డాక్టర్ నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని చెప్పని అడిగాను. ఈరోజే వెళ్ళిపో అని చెప్పన్నా. ఈరోజే వెళ్ళిపో, నొప్పి వస్తే వెంటనేరా, ఏది బ్లీడింగ్ అయినా నొప్పి వచ్చినా వెంటనేరా, అలా అని చెప్పి గేట్ వరకు వెళ్ళి వెనక్కి రావద్దు అని చెప్పి అన్నారు. సర్లే, ఆ రోజు డిశ్చార్జ్ అయిపోయామన్నమాట. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ 1 వీక్ అట్లానే ఉంది. 1 వీక్ ముందు అంటే నేను 1 వీక్ అంటే మండే నాకు అపాయింట్మెంట్ ఉంది. సండే నాకు సివియర్గా కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చింది అనమాట. ఇంతకుముందులా కాకుండా కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చి బాగా టైట్ అయిపోతుంది పొట్ట. సర్లే నెక్స్ట్ డే అలాగా అపాయింట్మెంట్ ఉందిగా అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు సండే. ఇంకా తర్వాత మండే నేను వెళ్ళాను అనమాట. మండే వెళ్తే చూశారు, చెక్ చేసి తర్వాత ఏమన్నారంటే అప్పుడు నాకు అరౌండ్ లైక్ 36 వీక్స్ అనమాట. 36 వీక్స్ వచ్చినాయి. 36 వీక్స్ వచ్చినాయి అంతే. అయితే చూసి పీవీ చేసి చూసి 2 సెంటీమీటర్స్ డైలేటెడ్ అని చెప్పి అన్నారు. అని చెప్పి ఓకే, ఇంకో డాక్టర్కి చెప్పారనమాట. ఆవిడే డాక్టరే, కాకపోతే ఆవిడకంటే కొంచెం సీనియర్ డాక్టర్కి చెప్పారు. చెప్తే ఓకే అడ్మిట్ అవ్వమని చెప్పండి. ఆవిడ అన్నారు, అడ్మిట్ అవ్వమ్మా, నీకు ఏంటి డెలివరీ ఛాన్స్ ఉంది, అయ్యేటట్టుంది, అడ్మిట్ అవ్వు, ఒకవేళ పెయిన్స్ వస్తే సరే, పెయిన్స్ రాకపోతే కనుక మేము జెల్ పెడతాము అని చెప్పి అన్నారు, టాబ్లెట్ పెడతామని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి జాయిన్ అయ్యామన్నమాట. అయితే తర్వాత జాయిన్ అయిపోతే ఆఫ్టర్నూన్ నాకు జెల్ పెట్టారు. ఆఫ్టర్నూన్ 12:30 అలా జెల్ పెట్టారనమాట. అడ్మిట్ అయిపోయిన తర్వాత జెల్ పెట్టారు. జెల్ పెట్టాక పెయిన్ స్టార్ట్ అయినాయి అనమాట. నాకు లైట్గా మైల్డ్గా పెయిన్ స్టార్ట్ అయినాయి. 2 డైలేటెడ్. ఆ నైట్కి చూస్తే, ఆ ఈవినింగ్కి చూస్తే 3 డైలేటెడ్ అని ఉంది. 3 డైలేటెడ్ అన్నారు. మళ్ళీ పీవీ చేసి తర్వాత మళ్ళీ జెల్ పెట్టారు. జెల్ పెడితే మళ్ళీ నైట్కి 4 డైలేటెడ్ అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మిడ్ నైట్కి కొంచెం నాకు పెయిన్ ఉంది, బట్ ఏంటంటే ఓకే పడుకోగలిగాను. కొంచెం అంటే నిద్రపోలేదు, జస్ట్ అలా పడుకున్నాను అనమాట. నాతో పాటు ఇంకో పేషెంట్ వచ్చారులేండి. ఇంకా అట్లా నేను అమ్మాయి బాగా పెయిన్ వస్తుంది అంటే అట్లా అమ్మాయిని చూస్తూ ఉన్నాను అనమాట. నాకేమో అంత పెయిన్ వస్తుంది, మరీ తట్టుకోలేనంత ఏం రాలేదు. అయితే ఇంక అట్లా పడుకుని ఉన్నాను. ఇంకా నాకు తర్వాత 3కి అలా ఎనిమాయమని చెప్పారనమాట. డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయారు నైట్. ఇంకా 3కి నాకు ఎనిమా ఇచ్చారు. నేను టిఫిన్ చేసేసాను, ఎనిమా ఇచ్చేసారు. తర్వాత నుంచి వాటర్ తప్ప వాటర్ కూడా తక్కువే అనమాట. ఒక గుట్టకే అనమాట అలా వేయమన్నారు. ఇంకా తర్వాత ఎనిమా ఇచ్చిన తర్వాత నుంచి ఇంకా మార్నింగ్ వరకు ఏం తినలేదు, ఏదో అప్పుడప్పుడు ఒక గుట్టక వాటరే అనమాట. ఇంకా తర్వాత నార్మల్గా మార్నింగ్ నాకు అరౌండ్ లైక్ 7 కల్లా మళ్ళీ ఇంకోసారి జెల్ పెట్టారనమాట. జెల్ పెడితే నాకు అప్పుడు స్టార్ట్ అయింది ఓవర్గా పెయిన్స్ అనమాట. ఓవర్గా పెయిన్స్ తట్టుకోలేకపోయాను. ఓకే భరించాను, పెయిన్స్ ఎక్కువ అయినాయి. ఇంకా అప్పటి నుంచి నేను బయటకు పోయిందే లేదు. మార్నింగ్ 7 నుంచి బయటకు పోలేదనమాట. నేను మార్నింగ్ 7కి నాకు వాటర్ తప్ప ఏమీ తాగొద్దని చెప్పారు. వాటర్ అది కూడా కొంచెం ఒక్కొక్క సిప్పే వేశాను. అప్పటి నుంచి నాకు ఆక్సిజన్ పెట్టే ఉంచారు. నోరంతా ఎండిపోయింది, అస్సలు కొంచెం కూడా తేమ లేదు. ప్లస్ లిప్స్ కూడా బాగా డ్రై అయిపోయినాయి. ఇంకా అసలు తర్వాత నా సిచ్యువేషన్ మామూలుగా లేదనమాట. ఆక్సిజన్ పెట్టారు. నాకేమో ఆక్సిజన్ పెట్టినా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాటర్ తాగనివ్వట్లేదు ఎక్కువ, జస్ట్ ఒక ఒకటికే అనమాట. ఇంకా తర్వాత బేబీని మానిటర్ చేస్తూ అట్లా హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు, కాంట్రాక్షన్స్ చూస్తున్నారు. అలా కాంట్రాక్షన్ చూస్తూ ఉంటున్నారు అనమాట. చాలా అవర్స్ అనమాట. అలాగే కాంట్రాక్షన్స్ చూస్తూ ఉన్నారు. అటు తిప్పి కాంట్రాక్షన్స్ అటు తిరుగు అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నారనమాట. అట్లా పీవీ నాకు 24 hours నాది లేబర్. 24 hours
డెలివరీ 24 అవర్స్ పెయిన్స్ భరించానమాట నేను. 24 అవర్స్. ఆ 24 అవర్స్లో నాకు అరౌండ్ లైక్ 40 టైమ్స్ చేసి ఉంటారు పీవీ. 40 టైమ్స్ చేసి ఉంటారు. అదే మార్నింగ్ 7కి అట్లా నేను చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ 7కి అట్లా జెల్ పెట్టాక పెయిన్స్ బాగా వస్తున్నాయి కానీ నాకు వాటర్ బ్రేక్ అవ్వలేదు అనమాట. వాటర్ బ్రేక్ అయితే వెంటనే చెప్పమని చెప్పారు, వాకింగ్ చేయమన్నారు. వాటర్ బ్రేక్ అయితే చెప్పమన్నారు కానీ వాటర్ బ్రేక్ అవ్వలేదు నాకు. తర్వాత చూసారు 8కి అలా వాటర్ బ్రేక్ చేశారనమాట. వాటర్ బ్రేక్ చేశాక తర్వాత మళ్ళీ నాకు వాటర్ బ్రేక్ చేశాక మళ్ళీ వాకింగ్ చేయని చెప్పన్నారు. వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి వెళ్ళి లోపల కూర్చున్నాను. ఏమి ఇచ్చారంటే నాకు ఇంజెక్షన్ పేరు గుర్తులేదనమాట. అది ఇచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయింది. వాటరే నేను తాగిన వాటర్ కూడా వామిటింగ్ అయిపోయింది అనమాట. ఓకే. అయితే నాకు ఇంజెక్షన్ చేశారనమాట. ఇంజెక్షన్ చేసాక వామిటింగ్ అయిపోయింది. పొట్టలో ఉన్నది ఆ కొంచెం నీళ్ళే అనమాట. ఇంకా నీళ్ళు కూడా వచ్చేసినాయి. ఇంకా తర్వాత ఏంటంటే కూర్చున్నాను కదా, వాటర్ బ్రేక్ చేస్తారని చెప్పాను. కూర్చున్నప్పుడు ట్యాప్లో వాటర్ ఎలా వదిలితే ఎంత ఫ్లోగా వస్తాయో అంత ఫ్లోగా వచ్చేసినాయి అనమాట. ఉమ్మనీరు వచ్చేసింది, లీక్ అయిపోయింది మొత్తం. ఇంక తర్వాత మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ పీవీ చేశారు. పీవీ చేసి అంటే ఎంత డైలేట్ అయింది అని చెప్పి చూస్తుంటే ఇంకా అట్లా కూర్చొని మళ్ళీ పడుకున్నాను. వెళ్తే మొత్తం బెడ్ అంతా వాటర్ అంటే ఉమ్మనీరు మొత్తం లీక్ అయిపోయింది అనమాట. లీక్ అయిపోయి ఆ స్మెల్ అంటే కనీసం ఒక్క మాట కూడా అనలేదు. నేను చాలా డౌట్ పడ్డారు కానీ హాస్పిటల్ని నాకైతే చాలా కేర్ తీసుకున్నారనిపించింది. మంచిగా ట్రీట్ చేశారనిపించింది. తర్వాత పెద్ద మేడం ఉన్నారని అన్నాను కదా, గైనిక్ వార్డ్కి పెద్ద డాక్టర్ ఆవిడ వస్తారు అని చెప్పి తొందరగా క్లీన్ చేయండి, మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పారు. కొంతసేపటికి బాగా స్మెల్ వచ్చిందనమాట. ఇంకా క్లియర్ చేసేసి పర్ఫ్యూమ్ స్ప్రే చేశారనమాట. తర్వాత నాకు పెయిన్స్ బాగా హెవీగా అయిపోతున్నాయి. బాగా నాకు దిగుతున్న ఫీల్ వస్తుంది అనమాట. బాగా హెవీగా అవుతుంది, కింద హెవీగా అవుతుంది అన్న ఫీల్ వస్తుంది. చూస్తున్నారు పీవీ చేస్తున్నారు. ఇంకా డైలేట్ అవ్వట్లేదు. 5 డైలేట్ అంటున్నారు. 5 డైలేట్ అని చెప్పన్నారు. -2 -1 అట్లా అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. 5 డైలేట్ అన్నారు. తర్వాతకి 11 వరకు నేను ఓపిక పట్టాను అనమాట. పెయిన్స్ 11కి ఇంకా నా వల్ల కాదు, నాకు C-సెక్షన్ చేసేయండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను నేను. మా హస్బెండ్ బయట ఉన్నారు, మమ్మీ వాళ్ళు బయట ఉన్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టించుకోండి, నా C-సెక్షన్ చేసేయండి అని చెప్పని అడిగాను అనమాట నేను. అని అడిగితే నీకు చక్కగా ఓపెన్ అవుతుంది, నీకు అందరూ నార్మల్ చేయమంటారు, నువ్వేం C-సెక్షన్ అని అడుగుతున్నావు, నీకు చక్కగా ఓపెన్ అవుతుంది, నీకు నార్మల్ అయిపోద్ది, 1 గంట ఓపిక పట్టు అని చెప్పండి డాక్టర్ చెప్పారనమాట. డాక్టర్ చెప్పారు. ఇంకా అలాగే నాకు C-సెక్షన్ చేసేయండి అని అడుగుతున్నాను అనమాట. ఇంకా ఇంకొక గంట ఓపిక పట్టు అని సస్టే చేయలేదు అనమాట నాకు. ఇంకా తర్వాత చేయమన్నారు. లాస్ట్కి ఏంటంటే నాకు లాస్ట్కి ఇంకా 12:30కి అట్లా ఏమో నాకేమైంది, బాగా పెయిన్, ముక్కాలనిపిస్తున్నప్పుడు చెప్పు అని చెప్పారు. మ్యామ్ డాక్టర్ నాకు ముక్కాలనిపిస్తుంది అని చెప్పాను. పీవీ చేశారు. 7 డైలేటెడ్ అన్నారు. 7 డైలేటెడ్ అని చెప్పి వెంటనే లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు. లేబర్ వార్డ్లో ఉన్నాను నేను. లేబర్ రూమ్ పక్కనే ఉంటుంది. లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయండి అన్నారు. షిఫ్ట్ చేశారు. ఇంకా ఎన్ని యాంగిల్స్ అంటే నేను కింద కూర్చుని ముక్కుతాను మేడం, నాకు అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్పాను. కింద కూర్చుంటే బ్లీడ్ అవుతుంది, దిగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, డ్రాప్ అవుతున్నట్టు. వాళ్ళు ఆ పొజిషన్లో పెట్టి ఇట్లా ముక్కు అంటే నా వల్ల కావట్లేదు. ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే డాక్టర్ వచ్చి ఒక బెడ్షీట్ ఉంటుంది కదా, అక్కడ బెడ్షీట్స్ని ఫోల్డ్ చేసి చుట్టేసి నేను ఇక్కడ పట్టుకుంటాను కీర్తి, నువ్వు ఇట్లా పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకుని నీకు ముక్కాలనిపించినప్పుడు అది ఆ బెడ్షీట్ని ఇట్లా గట్టిగా పట్టుకుని దాని మీద దాన్ని లాగుతూ ముక్కు అని చెప్పి పట్టుకున్నారు డాక్టర్. పట్టుకుంటే నియర్లీ ఆ లేబర్ రూమ్లో అంతమంది ఉండరేమో అసలు. లేబర్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ మొత్తం నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కలిపి నియర్లీ 40 మెంబర్స్ ఉంటారు అనమాట లేబర్ రూమ్లో.
అంతమంది ఉన్నారు. ఎందుకంటే అంత ఎగ్జైట్ అయ్యారనమాట. ఎందుకంటే నేను ఎంతసేపు పెయిన్ భరించానంటే, ఆ ముందు రోజు వాళ్ళ క్లాస్కి వచ్చినప్పుడు నేను పెయిన్స్ భరిస్తున్నాను, ఆ నెక్స్ట్ డే కూడా పెయిన్స్ భరిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. ఇంకప్పుడు నాకు ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే, లాస్ట్కి ఏమైందంటే ఇంకా నా వల్ల కావట్లేదు, బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది, రేజ్ అయిపోతుంది చెప్పారు. చెప్తే ఇంకా లాస్ట్కి ఓకే ఫోర్సెప్స్ పెట్టి తీద్దాము అని చెప్పి డాక్టర్ అన్నారనమాట. ఇంకా తర్వాత వేరే బెడ్కి షిఫ్ట్ చేశారంటే డెలివరీ చేస్తారు కదా బెడ్, దాని మీదకి షిఫ్ట్ చేసి కట్ చేశారు. అంటే ఎనస్థీషియా అంటే కొంచెం మత్తిచ్చి కట్ చేశారనమాట. కట్ చేస్తే నాకు కట్ అయింది తెలిసింది, మొత్తం తెలిసింది అనమాట నాకు. ఇంకా లాస్ట్కి అంటే ఫోర్సెప్స్తో పట్టి పొట్ట మీద ప్రెషర్ పెట్టేసి నా వల్ల కావట్లేదు. ఇంకా డాక్టర్ వచ్చేసి గట్టిగా పుష్ చేశారనమాట. ముందుకి పుష్ చేస్తూ ఉంటే ఇంకా చూసుకుని నాకు అసలు దారుణమైన నొప్పి అనమాట. దారుణంగా వచ్చింది నొప్పి, దారుణం అంటే దారుణం. ఇంకా తర్వాత పుష్ చేశాక హెడ్ వచ్చింది, లాగారు. ఇంకా తర్వాత పట్టుకుని ఇంకొకసారి గట్టిగా పుష్ చేశారు. గట్టిగా పుష్ చేశారనమాట మేడం. గట్టిగా పుష్ చేస్తే బేబీ వచ్చేసింది. ఇంకా నొప్పే తెలియలేదన్నమాట. ఇంకా తర్వాత అసలు నొప్పే తెలియలేదు. అసలు ఆ టైంలో ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత స్టిచెస్ వేసారు. స్టిచెస్ వేయడానికి 1/2 అవర్ పట్టింది. ఫైనల్గా నాకు అయింది నార్మల్ డెలివరీ అనమాట. సి సెక్షన్ అయితే కాదు, నార్మల్ డెలివరీ. ఎంత అడిగిన ఎంత రిక్వెస్ట్ చేసింది, నాకు సి సెక్షన్ చేయలేదన్నమాట. నార్మల్ డెలివరీ అయింది. బేబీ అప్పుడు నేను నాకు పుట్టింది అయితే నాకు బేబీ బాయ్ అనమాట. పాప అనుకున్నాము. మా వాడు అసలు డెలివరీ బయటికి తీయగానే 2 సెకండ్కి ఏడ్చేసిన తర్వాత సైడ్ పార్ట్ చూసి ఆ బాయ్ అని ఫిక్స్ అయిపోయాను నేను. గర్ల్ అని కూడా అనుకోలేదు. సైడ్ పార్ట్ చూశాను, ఇట్లా ఫేస్ సైడ్ పార్ట్ చూసి బాయ్ అనుకున్నాను. సర్లే అని చెప్పి బేబీని తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు కదా. చెక్ చేసిన తర్వాత సరే ఓకే నేను అడిగాను, అంటే మనకు తెలియదు కదా, నార్మల్గా నేను అనుకున్నాను అట్లా అని చెప్పి ఓకే బాయ్ గర్ల్ తెలియదు కదా, పూర్తిగా నేనైతే చూడలేదు కదా అని చెప్పి డాక్టర్ని అడిగాను. తర్వాత నాకైతే బాయ్ అనే ఉంది, ఎందుకంటే సైడ్ నుంచి నాకు అలానే అనిపించింది. డాక్టర్ ఎవరు బాబా పాప అంటే బాబు అని చెప్పన్నారు. అంటే బాబు అని చెప్పన్నారు అనమాట. ఇంకా ఓకే చాలా హ్యాపీ అనమాట. ఇంక తర్వాత అంటే నేను ఒక 1 డే స్నానం చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ పెయిన్స్కి, హెవీ పెయిన్స్కి నా వల్ల నాకు అంత ఓపిక లేదు, అంత ఇదిగా నాకు అసలు అంత ఓపికే లేదనమాట. ఇంక అందుకే నేను కిస్ చేయలేదు, బేబీని కూడా పట్టుకోలేదు. మళ్ళీ ఎందుకు, అప్పుడే పుట్టిన బేబీ కదా, మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయని నేను అస్సలు ముట్టుకోలేదన్నమాట బేబీని. అప్పుడు డాక్టర్ తీసుకొచ్చి ఏంటి మీ బేబీకి ముద్దు పెట్టవా అని చెప్పి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఇక్కడ కిస్ చేశాను. ఇంకా తర్వాత ఇంకోసారి కిస్ చేయమని చెప్పి దగ్గరికి తీసుకొస్తే ఇంక నా కొడుకు ఎట్లా పెట్టి ఎక్కడ పెడుతున్నాను అనమాట కిస్, ఇట్లా తిప్పేశాడు ఫేస్. ఇక్కడ పడింది కిస్. ఇంక ఫైనల్గా అయితే నాకు బేబీ బాయ్ అనమాట. నాకైతే బాబు పుట్టాడు. బాబు 3 months బేబీ, 3 months అనమాట బాబుకి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా బేబీ రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ కావాలన్నా, బేబీ స్కిన్ కేర్ గురించి ఏమైనా వీడియో కావాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా చాలా లేట్ అయిపోయింది, వీడియోస్ 3 months పైన అవుతుంది నేను వీడియోస్ తీసి. ఇక్కడ నుంచి అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బాబు ఫేస్ రివీల్ అయితే నేను చేస్తాను, ఫేస్ రివీల్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడే చూపించేద్దాం అనుకున్నా, బట్ వీడు పడుకున్నాడు అనమాట, అందుకే చూపించట్లేదు. ఇక్కడే ఉన్నాడు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకంతే. నేను బాగా ఫీల్ అయింది ఏంటంటే, నా ఒక చిన్న బిట్స్ కూడా మిస్ అయిపోయినాయి అనమాట డెలివరీ అప్పుడువి. చాలా మెమరబుల్ బిట్స్ అయితే మిస్ అయిపోయినాయి. దానికి నేను చాలా బాధపడుతున్నాను అనమాట. వీళ్ళు ఇచ్చాడు చూపిస్తాను, ఆగండి.
ఇప్పుడే చూపించినా లేకపోతే తర్వాత చూపించినా అనేది నాకు తెలియదు. ఏదోమో ఏడుస్తున్నాడు అనమాట. నేను తర్వాత చూపిస్తాను. ఓ నాన్న వీడు నాటకాలు బాగా వేస్తాడు అనమాట నాటకాలు. మామూలుడు కాదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా మీకేమన్నా చెప్పాను కదా, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే యూట్యూబ్ వల్ల నేనేమన్నా కొంచెం మంచిగా ఉండగలనేమో, కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవ్వగలనేమో అనుకుంటున్నాను. నేనైతే ఫ్రాంక్గానే చెప్తున్నాను, నేనైతే ఈ విధంగానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు కొన్ని ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కుదరట్లేదు అనమాట. ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇలా డెసిషన్ తీసుకుని ఇలా యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రజెంట్ నాకు. అందుకే ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియో అయితే ఇంతే. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. పడుకో ఈ నాటకాలు అనమాట. అంతా దొంగ ఏడుపు, నమ్మకండి ఎవరు. ఓకే బాయ్ గైస్.